నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 బెల్ట్ షాపుల వరకు పెట్టి మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు రాష్ట్రమంతటా కూడా ప్రతి గ్రామంలో ఇవి పెట్టి, ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని మద్యం కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు పెడుతున్నారు. జోగి రమేష్ గారి కుమారుడు కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. లై డిటెక్టర్కి మా తండ్రి గారు సిద్ధం, చేయించండి అని. అదేవిధంగా ఈ మధ్యనే కనకదుర్గమ్మ టెంపుల్లో జోగి రమేష్ గారు ప్రమాణం కూడా చేయడం జరిగింది. నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లోనని. అసలు ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరు? చిత్తూరు జిల్లాకు సంబంధించిన జయచంద్రారెడ్డి గారు, జనార్దన్ రావు గారు. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ మొట్టమొదటి నుంచి కూడా. పక్క దేశాల్లో కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. ఇద్దరూ మాట్లాడుకొని పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో దొరికిపోయినారు. ఈ చంద్రబాబు సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇద్దరిని పైకి మాత్రమే పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. అసలు ఈ నకిలీ మద్యానికి సూత్రధారి లోకేష్ బాబు. ఈ జయచంద్రారెడ్డిని, జనార్దన్ రావుని అందరినీ అడ్డం పెట్టి ఈ నకిలీ మద్యంలో కోట్లు సంపాదించేది లోకేష్ బాబు. ఆయనకే వెళ్తుంది ఈ నిధులన్నీ కూడా. ఈరోజు ఇవన్నీ జోగి రమేష్ గారి మీద వేసి అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు. జనార్దన్ రావుని సిట్ అధికారులు, పోలీసులు కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ పేరు చెప్పమంటే జనార్దన్ రావు జోగి రమేష్ గారి పేరు చెప్పడం జరిగింది. ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ఈ డైరెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సిట్ అధికారులకు, పోలీసులకు ఎవరి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించాలనో ముందుగానే చెప్పి మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సూత్రధారులు చంద్రబాబు, లోకేష్. చాలా దారుణం. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు, మంచి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అభిమాని. ఈరోజు కావాలని జనార్దన్ రావుని కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం జరిగింది. ముందు జోగి రమేష్ గారి పేరు లేదు, తర్వాతనే దీన్ని క్రియేట్ చేసి జోగి రమేష్ గారి పేరు పెట్టారు. అసలు ఈ బూమ్ బూమ్ బీర్ అని ఒకటి ఉండింది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడే దానికి పర్మిషన్ ఇచ్చాడు. కాకపోతే ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ మైక్ పట్టుకుంటే మనం పర్మిషన్లు ఇచ్చి నకిలీ మద్యం అమ్మించామని ప్రచారం చేశారు. దీనికి అసలు సూత్రధారి, డైరెక్షను, కథ మొత్తం చంద్రబాబు నాయుడు గారే. మీరు రికార్డ్స్ ఉంటాయి చూడండి. ఆ ఎన్నికలకు ముందు ఆ పర్మిషన్ ఇచ్చింది బూమ్ బూమ్ బీర్కి ఆయనే, చంద్రబాబు నాయుడు గారే. నేనైతే ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీకు సంబంధం లేకపోతే ఈ నకిలీ మద్యం కేసులో సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించండి మోడీ గారితో మాట్లాడి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అధికారం నీ చేతిలో ఉందని పోలీసులని, సిట్ అధికారులని నీ చేతిలో పెట్టుకొని అక్రమంగా, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నావు. ఏ పాపం ఎరగని జోగి రమేష్ని ఈరోజు అరెస్ట్ చేయించావు. తప్పు కదా. దానికి సిద్ధపడు. సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీకో లేకపోతే సిబిఐకో రా, ముందుకు రా, నీకు ధైర్యం ఉంటే. ఇవన్నీ ఎందుకు? ఏమవుతుంది? 16 నెలల్లో నువ్వు చేసింది ఏంది? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించడం, అక్రమంగా అరెస్ట్ చేయించడం. ఎంతమందిని అరెస్ట్ చేయించావు? మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయించావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించావు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయించావు, చివరకు మన చలపతి గారిని కూడా అరెస్ట్ చేయించావు.
ఏం తప్పు చేశారు వీళ్ళందరూ? ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయించి మా చలపతి గారిని లోపల పెట్టించావు. ఇప్పుడు నేను చదివిన పేర్లందరూ కూడా ఎవరు తప్పులు చేయలేదు, కావాలని కక్ష సాధింపుతో అందరిని ఇరికించి జైళ్లలో పెట్టించడం జరిగింది. ఈ 16 నెలల్లో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే శూన్యం. నకిలీ మద్యం పేరుతో, నకిలీ మద్యం ముసుగులో మీరు కోట్ల వ్యాపారం చేస్తూ అక్రమంగా, అన్యాయంగా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించి లోపల ఇస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కాలం నిర్ణయిస్తుంది. ఎల్లకాలం మీరే పదవుల్లో ఉంటారని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మరలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామా అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ. 33 పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఎమ్మెల్యేలు, నాయకులు ప్రమేయం లేకుండా విజయవాడ నుంచి పార్టీలకు అతీతంగా బటన్ నొక్కితే ప్రతి పేద కుటుంబానికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, ఎవరూ చేయలేదు. మీరు చెప్పిన వాగ్దానాలు చేయకుండా ఈ 16 నెలల్లో పోలీసులను మీ చేతుల్లో పెట్టుకొని, సిట్ అధికారులను మీ చేతుల్లో పెట్టుకొని మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏమన్నా జోగి రమేష్ అసలు ఆ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి? అనవసరం కదా. ఒక బీసీ నాయకుడు, మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు ఏకోజామును అరెస్ట్ చేయడం జరిగింది. చాలా పొరపాటు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు. రాబోయేది మా ప్రభుత్వం. ఈరోజు మీరు ఎన్ని చేస్తున్నారో అంతకు 10 మేము చేసి చూపిస్తాం. మీరు మాకు నేర్పించారు ఈ 16 నెలల్లోనే, అట్లా కాదు ఇట్లా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అని. పోలీసు వాళ్ళకు కూడా మనవి చేస్తూ ఉన్నా, ఓవర్ యాక్షన్ చేయబాకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, నిజాయితీగా పనిచేయండి. ఏముంది, ఇక్కడ కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు, ఆ జిల్లా కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు, అంతే తప్ప అధికార పార్టీ చేతుల్లో ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా చెప్తే అలా ఆడడం మంచిది కాదు, మీకు మంచిది కాదు. రేపు మరలా మీరు మా దగ్గరికి రాక తప్పదు, వస్తారు. అవి మర్చిపోవద్దు. రాబోయే రోజులు మర్చిపోకుండా ఇప్పుడు వాళ్ళేదో అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు, చెప్తున్నారు అనంటే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నా ఇంటి మీదకి వచ్చారు, నా ఇల్లు ధ్వంసం చేశారు, నేనుంటే చంపేసి ఉండేవాళ్ళు. కేసు ఇచ్చాం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా ఇల్లు పగలగొట్టారంట. సాక్ష్యాధారాలతో వీడియో ఇచ్చాము, ఎవిడెన్స్ ఇచ్చాము. 17 మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి ముందు ఉన్నారు. అవన్నీ కూడా ఇస్తే అవన్నీ పక్కన పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి కొట్టారని చెప్పి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసులను అడుగుతున్నా, న్యాయమా ఇది? మీరే మీ కళ్ళారా ఆ రోజు రాత్రి 7వ తేదీ రాత్రి, జూలై 7వ తేదీ రాత్రి మీరే చూశారు కదా. నేను నా కొడుకుంటే చంపేసేవాళ్ళు కదా. గంజాయి తీసుకున్నారు, సారాయి దాగున్నారు, మందు కొట్టున్నారు. భగవంతుడు మమ్మల్ని బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొట్టారా? న్యాయమా అది? పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు మచ్చ తీసుకొస్తున్నారు. మీకు అంత కోరిక ఉంటే మీ కాకి బట్టలు ఇప్పేసి పసుపు సొక్కాలు వేసుకోండి, అంతే తప్ప అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్లుగా విచ్చలవిడిగా మా అందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము, జైళ్లలో పెడతాము, కోర్టులకు తిప్పుతాము, ఇవన్నీ మానుకోండి. మేము 5 సంవత్సరాలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎవరి మీదైనా చేశామా? కేసులు పెట్టించామా? అరెస్ట్ చేయించామా? జైళ్లలో పెట్టించామా? ఎవరూ చేయలేదే. మాకన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువ పనులైనాయి. ఆయన అక్కడ బటన్ నొక్కితే ఆ 33 పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. మా నాయకులు, మా కార్యకర్తలు చూస్తూ కూర్చొని ఉన్నారు. అధినాయకుడు మాట కాదని. ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కక్ష సాధింపులకు పోలేదు. మేము వాళ్ళకి అధికారులు పనిచేస్తున్నా కూడా చెయ్యొద్దని మేము చెప్పలా. నేను కానీ, మా చలపతి కానీ, మా సీనియర్ నాయకులు కానీ, ఏ మండలం కూడా చెప్పలేదు, మా కన్వీనర్స్ కానీ. ఏంది ఇప్పుడు అసలు ఇది పరిపాలన? ఇది ఈ 16 నెలల్లో చెత్త పరిపాలన, పనికిమాలిన పరిపాలన.
9 సంవత్సరాలు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటుంటావే, ఇదే పరిపాలన అంటే? ఉదయం లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయించడం ఎన్ని రోజులు ఉంటుంది? నీకు కూడా వచ్చింది కదా, నీ ఏజ్ ఎంత చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు చివరిలో ఉన్న మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా, 4 మంచి పనులు చేసి, ప్రజలకు మంచి పనులు చేసి. ఇవే నువ్వు చేసేది? రెడ్ బుక్ రాజ్యాంగమా? మాకే రాజ్యాంగం పడలే, ఏ రెడ్ బుక్లో పడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్. అందరి పేర్లు ఎక్కిస్తా ఉన్నాం, ఎవరిని వదిలిపెట్టాం. రాబోయేది మా ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మనవి చేస్తా ఉన్నా, నిజాయితీగా చేయండి. మీరు వేసుకున్న కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి, డిపార్ట్మెంట్కి గౌరవం ఇవ్వండి. ఎటువంటి ఆఫీసర్స్ చేశారు మీ డిపార్ట్మెంట్లో? వ్యాస్ గారు, ఉమేష్ చంద్ర గారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ నిజాయితీగా చేశారు. ఏ ముఖ్యమంత్రికి తల వంచకుండా చేశారు, ఏ మంత్రికి తల వంచకుండా చేశారు, ఏ ఎమ్మెల్యేకి తల వంచకుండా నిజాయితీగా చేసిన ఆఫీసర్స్ వాళ్ళు. ఆ విధంగా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఈరోజు అధికారం వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు చెప్పినట్టు ఆడతారా? ఎందుకు అంత నీచంగా బతకాల్సిన అవసరం ఏముంది పోలీస్ డిపార్ట్మెంట్కి? నిజాయితీగా ఉండండి. ఆ డిపార్ట్మెంట్లో కూడా నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు, వాళ్ళని అభినందిస్తున్నాను. మరీ దాసోహం అయిపోయి ఎమ్మెల్యేల పాదాల దగ్గర, మంత్రుల పాదాల దగ్గర పడి లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఇస్తారా? ఈరోజు నేను, చలపతి, నాతో పాటు 18 మందిని కొడవలూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం, శుక్రవారం సంతకాలు పెడుతున్నాం. మా కుటుంబ చరిత్రలో లేదు, వెళ్తున్నాం. ఇదా మీరు చేసే దుర్మార్గం? ఏం తప్పులు చేశాము? మా నాయకులు ఏం చేశారు? మిథున్ రెడ్డి కుటుంబం ఏంది చిత్తూరు జిల్లాలో, అతన్ని లోపలేశారు. సీనియర్ నాయకులందరినీ లోపలేశారు. న్యాయమా ఇది? నీ బ్రతుకెంత, నువ్వెంత చంద్రబాబు నాయుడు? నీ ఆస్తి ఎంత? నారావారిపల్లిలో 2 ఎకరాలు మీ నాన్న ఇచ్చింది నీకు, ఖజ్జరూప నాయుడు ఇచ్చింది. ఈరోజు 1000 కోట్ల అధిపతి నువ్వు. ఎక్కడి నుంచి వచ్చాయి? మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీతో పెట్టుకొని ఉంటే గవర్నమెంట్ మాదే. బీజేపీని 5 సంవత్సరాలు లోకసభలో, రాజ్యసభలో మేము మోడీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరు ఫోన్ చేసినా సపోర్ట్ చేశాం. ఏ బిల్లుకు సపోర్ట్ చేయమన్నా చేశాం, ఒక్క ముస్లిం మైనారిటీల బిల్లుకు తప్ప. ఈ మధ్యన ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా మేము సపోర్ట్ చేశాం. అన్నీ చేసి లాస్ట్లో మనం వదిలేసుకున్నాం బీజేపీని. చెప్పాను ఇంతకుముందు కోవూరు ప్రెస్ మీట్లో, మరలా చెప్తున్నా.